ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్తెన్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ an individual. Just because I am a woman, don't talk cheaply about me. A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party because Rajshekar Reddy gari final dream was to make Rahul Gandhi the prime minister. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు. That's why I am here. జగన్ రెడ్డి గారు నైస్ అక్కడ ఒక నియంతను దింపింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టి, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈ రోజు ఒక నియంత అధికారంలో లేడు. నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంత్రణే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది. అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా, నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా, సూసైడ్ అని తెలిసి కూడా, అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు. నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమల్మడుగులో పుట్టాను, అవును అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి పెట్టినిల్లు. థ్యాంక్ యూ. వారికి ఎక్కువ భయం ఉంటే వారిని ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది. మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది.